ఖాకీలు ఖబర్దార్, బాబు మెప్పు కోసం అధికార పార్టీకి ఊడిగం చేస్తే ఉద్యోగాలు ఊడతాయన్నారు మాజీ సీఎం జగన్. రెడ్ బుక్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ మండిపడ్డారు వైసీపీ అధినేత. మరోవైపు జగన్ శవ రాజకీయాలు ఆపాలంటూ కౌంటర్ ఇచ్చారు పరిటాల సునీత. శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన హైటెన్షన్ కు దారితీసింది. హత్యకు గురైన వైసీపీ నేత లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు మాజీ సీఎం. కూటమి పాలనలో హత్యలు అరాచకాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు ఆయన. రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితులు రాష్ట్రం పూర్వపు రోజుల్లో బీహార్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డును పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి. లింగమయ్య హత్యలో పోలీసుల విచారణ పారదర్శకంగా లేదన్నారు జగన్. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు వైసీపీ అధినేత. పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ ఇచ్చారాయన. చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం నిలబెడతాం, మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా. వైసీపీ నేతలు పోలీసులను టార్గెట్ చేయడం సరికాదన్నారు మాజీ మంత్రి పరిటాల సునీత. పోలీసులు కూడా ఇప్పుడైనా తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకంటే మొన్న జరిగినప్పుడైనా ఎస్పీ మేడం గారికి కూడా నేను చెప్తున్నాం, పదే పోలీసుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అమ్మా ఇప్పుడైనా ఎస్పీ గారు మీరు మాట్లాడండి, మీ వాళ్ళకు కూడా మీరు భరోసా ఇవ్వండి, ఒక ప్రెస్ మీట్ పెట్టండి అని ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని కూడా నేను కోరుకుంటున్నాం. పోలీసులు జగన్ కు సరైన భద్రత కల్పించలేదన్న వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సునీత.